హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ ఇది రావడం జరిగింది. ఇది మనకు 2027 ఫస్ట్ బ్యాచ్ సంస్థ నోటిఫికేషన్ అనమాట. కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి 2000 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ మనకు జాబ్ లొకేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు సికింద్రాబాద్, హకీంపేట అండ్ బేగంపేట అక్కడ ఏదైతే ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి కదా స్టేషన్స్ అనేది అక్కడ మనకు కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ కూడా అక్కడనే. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 30,000 శాలరీ ఇస్తారు. అగ్నివీర్ కింద మనకు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకు ఇంత ఫాస్ట్గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. మీరు లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇక వివిధ రకాల కోర్సెస్ అనేది మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో వచ్చేసి మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అయితే ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ అండర్ అగ్నిపథ్ స్కీమ్ కింద మనకు 2027 ఫస్ట్ బ్యాచ్ సంస్థ నోటిఫికేషన్ అనమాట. అంటే ఏం లేదు బ్రదర్, ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఇయర్లీ 2 times వస్తుంది, ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్ అని. ఇది మనకు ఫస్ట్ బ్యాచ్ వచ్చింది, మనకు 6 months తర్వాత సెకండ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. దీనిలో ఎవరైతే సెలెక్ట్ కాని వాళ్ళు అండ్ దీనిలో వేకెన్సీ ఉన్నటువంటి వేకెన్సీ పెండింగ్ పడతాయి కదా, అవన్నీ కూడా మనకు సెకండ్ నోటిఫికేషన్ కూడా ఫిల్అప్ అయితే చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్కి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. iafrecruitment.edci.co.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు కొద్ది పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ 01/2027 ఈ నోటిఫికేషన్ది. ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు చెప్తాను బ్రదర్. ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే August 1, 2026 నుండి August 17, 2026 మనకు రేపటి నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కేవలం ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. అండ్ అప్లై లాస్ట్ డేట్ August 17 వరకు టైం అయితే ఉంది. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ గైడ్లైన్స్ కావాలంటే ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటని మీకు వీడియో కావాలంటే కంపల్సరీ అయితే వీడియోని కావాలనుకునే వాళ్ళందరికీ లైక్ చేయండి. నేను 1000 likes అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎంత ఫాస్ట్గా లైక్ చేశారంటే నేను రేపే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. ఇక టాపిక్ పడితే మనకు అగ్నివీర్ వాయు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అప్లై లాస్ట్ డేట్ మీకు August 17 మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఏంటంటే January 1, 2005 నుండి July 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 22 years అయితే ఉండాలన్నమాట మీకు ఏజ్ లిమిట్ అనేది. ఆల్రెడీ మనకు ఆర్మీకి ఏ విధంగా అయితే పెంచారో అది. ఇక నెక్స్ట్ మనకు మెరిటల్ స్టేటస్ వచ్చేసి ఎవరైతే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. ఒకవేళ అమ్మాయిలు చూస్తూ ఉంటే అమ్మాయిలు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మీ బ్రదర్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, లేకుంటే మీ బెస్టీ కానీ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు ఎలిజిబిలిటీ ఉంటే. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరమైతే లేదనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్ మనకు 2 types కేటగిరీ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉంటారు, హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ అని. అయితే మనకు ఓవరాల్గా ఇండియా లెవెల్లో మొత్తంగా అంటే ఇండియా మొత్తం మీద 134 ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏవైతే ఉంటాయో స్టేషన్స్ అక్కడ ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్రాక్సిమేట్లీ నోటిఫికేషన్ మనకు అన్నీ కలుపుకుంటే కదా 2000 వేకెన్సీ వరకు భర్తీ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి చూసుకున్నట్టే ఇక్కడ మీకు 15వ పేజీలో 72 పాయింట్ చూసుకుంటే బేగంపేట మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట ఉంది కదా, అక్కడ మనకు హౌస్ కీపింగ్ పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. సెకండ్ మనకు హకీంపేటలో ఉన్నటువంటి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట, సికింద్రాబాద్, తెలంగాణ అక్కడ ఉన్నటువంటి హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ
దుండిగల్, హైదరాబాద్, తెలంగాణ. అక్కడ మనకు హౌస్ కీపింగ్ అండ్ హాస్పిటాలిటీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 4th వచ్చేసి మనకు సికింద్రాబాద్ కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ మనకు ఏదైతే ఉందో దీనిలో కూడా మనకు హౌస్ కీపింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తాం అనమాట. అయితే మనకు ఓవర్గా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు 4 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే ఒకటి ఇక్కడ మీరు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద బెంగళూరులో కూడా ఉంటాయి కదా, బెంగళూరు కానీ న్యూఢిల్లీ కానీ ఇక చెన్నై జోన్ కానీ అక్కడ ఎక్కడైనా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. బట్ ఒకటి మీరు ఎక్కడికైతే అప్లై చేసుకుంటారో అక్కడనే మీకు ఏంటంటే ఎగ్జామ్స్ కానీ అండ్ సెలక్షన్స్ కానీ మొత్తం కూడా అండ్ జాబ్ లొకేషన్ కూడా అక్కడనే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు బేగంపేట, హకీంపేట, హైదరాబాదు అండ్ సికింద్రాబాదు ఈ 4 దగ్గర కాబట్టి మీరు ట్రై చేయండి. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియో కావాలంటే లైక్ చేయండి. నేను మీ లైక్స్ని బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి వీడియో అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్ మనకు ముందుగా వచ్చేసి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఎగ్జామ్ కూడా మనకు 30 మార్క్స్ మాత్రమే ఉంటుంది. అండ్ అందుకే నేను అంటే తమిళలో పెట్టాను 25+ వచ్చినట్టే స్కోరు మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 15 క్వశ్చన్లు అయితే వస్తాయి. మినిమం పాస్ మార్కులు 5 మార్కులు అనమాట. బట్ మీకు 15 వచ్చిందంటే మీకు బెస్ట్ స్కోర్ అది. నెక్స్ట్ మనకు జనరల్ నాలెడ్జ్ 10th స్టాండర్డ్ నుంచి వస్తాయి 15 క్వశ్చన్లు 15 మార్కులకు 5 మార్కులు వస్తే మీకు క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్ వచ్చి మనకు టోటల్గా 30 మార్కులకి అయితే ఉంటే 15 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు. బట్ మినిమం మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. 25+ అబవ్ వచ్చిందంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్లోన. అండ్ ఇంకోటి ఎగ్జామ్ కానీ రన్నింగ్ కానీ మొత్తం కూడా ఒకటే రోజు కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి మీరు ఎగ్జాము నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ మొత్తం కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ మనకు 2 టైప్స్ అయితే ఉంటుంది అనమాట. ముందుగా హైట్ చెక్ చేస్తారు. తర్వాత రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 7 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది PFT1 అనమాట. అండ్ PFT2 వచ్చేసి మనకు ఎవరైతే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి PFT2 ఉంటుంది. ఇక్కడ మనకు 10 పుషప్స్ ఉంటాయి, 1 మినిట్ టైమింగ్ ఉంటుంది. 10 సిటప్స్ 1 మినిట్ టైమింగ్ ఉంటుంది. అండ్ 20 స్క్వాట్స్ అయితే ఉంటాయి, 1 మినిట్ అయితే ఉంటుంది. ఈ టైమింగ్లో మీరు ఇవైతే పులప్స్, పుషప్స్ అండ్ సిటప్స్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది కూడా అయిపోయిన తర్వాత మనకు phase 3 అయితే కండక్ట్ చేస్తారు. స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అనమాట. అంటే లేదు మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో ఆ ట్రేడ్కి రిలేటెడ్ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు హాస్పిటాలిటీ, మనకు హాస్పిటల్ సబ్స్టిట్యూట్ టాస్క్స్ ఏముంటాయి, కుకింగ్ ఇంక్లూడింగ్ కటింగ్ మీటు, వెజిటేబుల్స్, ఫిష్, అంటే ఇవన్నీ కూడా కటింగ్ చేయడం మీకు వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి. కిచెన్స్లో మీకు ఎక్విప్మెంట్స్ అనేది హ్యాండ్లింగ్ చేసే తెలిసి ఉండాలి. ప్రిపరేషన్ ఆఫ్ డిషెస్ వాటర్ రిలేటెడ్ మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు హౌస్ కీపింగ్ అప్లై చేసుకుంటే దాని గురించి మీకు తెలిసి ఉండాలి. అంటే ఏ విధంగా మనం నీట్గా పెట్టాలి, వాటర్ అండ్ గార్డెన్ కానీ బాత్రూమ్స్ కానీ కమాండర్స్ కానీ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా పెట్టాలో మొత్తం కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇక ఇది అయిపోయిన తర్వాత మనకు phase 4 వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ మనకు పూర్తిగా చెక్ చేసి తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా మనల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. ఇది అగ్నివీర్ వాయు కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి మనకు 4 years మాత్రమే జాబ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు హైట్ చెస్ట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మనకు మినిమం హైట్ 152 సెంటీమీటర్ అయితే ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే కానీ నాట్ ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ నార్మల్ ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్స్ అవ్వాలని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు సైట్ కూడా ఏ విధంగా ఉండాలి ఏంటంటే మీరు చూసుకోవచ్చు విజువల్స్ అనేది. ఇక నెక్స్ట్ మనకు జాబ్ ప్రొఫైల్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో నాన్ కమాండెంట్గా అగ్నివీర్ వాయుకి సెలెక్ట్ అయిన వాళ్ళకు హాస్పిటాలిటీ స్ట్రీమ్కి వచ్చేసి మనకు కుకింగ్స్ కానీ కిచెన్ మేనేజ్మెంట్ కానీ ప్రెజెంటేషన్స్ మనకు డిషెస్ కానీ మెయింటెనెన్స్ ఆఫ్ మనకు శానిటైజర్స్లు ఆర్ ఎన్విరాన్మెంట్ కిచెన్స్, సేఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ ఐటమ్స్ ఇట్లాంటి రిలేటెడ్ మనకు జాబ్ రోల్ అయితే ఉంటుంది అనమాట హాస్పిటాలిటీది. ఇంకా నెక్స్ట్ హౌస్ కీపింగ్ అంటే మీ అందరికి తెలిసింది కదా, మొత్తం కూడా మనం ఇంటిని ఏ విధంగా అయితే మనం శుభ్రంగా పెట్టుకుంటామో క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా అనమాట. ఫ్లోర్స్ కానీ రోడ్స్ కానీ రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ కమాండ్స్ కానీ అండ్ యూరినల్స్ ఇంకా బ్రూమ్స్, గ్లాసెస్, ఎడ్జ్ కటింగ్స్, గ్రౌండ్ లెవెలింగ్ ఇట్లా ప్రతిదీ మనం క్లీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ రోల్ అనమాట. ఇది నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మీ అందరికి తెలిసిందే అగ్నివీర్ వాయు కింద సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎవ్రీ మంత్ ఫస్ట్ మంత్ 30,000 వస్తుంది. 21,000 ఇన్ హ్యాండ్ వస్తే 9,000 కట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ మొత్తం. సెకండ్ ఇయర్లో మనకు 33,000 వస్తుంది. థర్డ్ ఇయర్లో 36,500. ఫోర్త్ ఇయర్లో మీకు 40,000 వస్తుంది. బట్ ఇన్ హ్యాండ్ వచ్చేది మాత్రం 21,000, 23,000, 25,000, 28,000 అట్లా మీకు టోటల్ మనకు 5,02,000 కట్ అవుతాయి. మళ్ళీ 5,02,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి మనకు సేవ అనేది ప్యాకేజీ కింద మనకు 10 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ 4 years తర్వాత మనం ఇంటికి వచ్చేటప్పుడు. అండ్ అగ్నివీర్గా జాబ్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఏంటంటే మనకు అప్కమింగ్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్స్ మనకు పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఇంకా ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ మనకు కొంచెం రిజర్వేషన్ అయితే ఉంటుంది.
ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ 2026 ఫస్ట్ బ్యాచ్ నోటిఫికేషన్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే 10th క్లాస్ అర్హతతోటి కేవలం మీకు 25 పైగా మార్కులు వస్తే కన్నా మీకు ఎగ్జామ్లో జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. మన సొంత రాష్ట్రం ఏదైతే ఆంధ్ర తెలంగాణ మనకు 4 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో మనకు జాబ్ అయితే ఉంది కాబట్టి అక్కడ మనకు ఏపీ అండ్ తెలంగాణకు చాలా దగ్గర కాబట్టి ఇంట్రెస్ట్గానే అప్లై చేసుకొని పడతారు. ఫైనల్గా వచ్చేసిందే. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కానీ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.